ఎరా రాముడు, ఆ పెద్ద దొర ఏదో దిగులతో బాధపడుతున్నట్టున్నాడు. కారణం ఏంటంటావు? ఆడి దిగులంతా ఆడి కూతురు మల్లి గురించే బాబు. తల్లి లేని పిల్ల, పువ్వులో పెంచుతున్నాడు దాన్ని. పెద్ద ఇంగ్లీష్ చదువులు చదివిన ఏ ఇంజనీర్ బాబుకో డాక్టర్ బాబుకో కట్టబెట్టాలని కళ్ళలో గంటున్నాడు. అది జరిగే పని అంటారా బాబు? ఎందుకు జరగదు? పేరుకు తగ్గట్టుగా మల్లె పువ్వులా ఉంటుంది. ఆ పిల్ల సరేనాలే గాని నా బోటి డాక్టర్ ఎవరైనా సరే సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు. మీలాంటి డాక్టరా? నేను పెళ్లి కొడుకులా కనిపించట్లేదా? అది కాదు బాబు, తమరు లాంటి డాక్టరు కులం తక్కువది పేదంటిది అయిన దాన్ని. రాముడు, మనిషి కంటే కులం ముఖ్యమైంది కాదు, మనసు కంటే ఐశ్వర్యం గొప్పది కాదు. ఆ పిల్ల రూపమే చాలురా ఇంటి ఇల్లాలు కావడానికి. చూస్తుండు, మళ్ళీ త్వరలోనే డాక్టర్ భార్య కాబోతుంది. ఏయ్, ఎక్కడ నువ్వు? వినిపించడం కాదు, కనిపించు. ఏయ్, నిన్నటి గజ్జల గుర్రమే ఇవాళ కులికే చిలక అని తెలుసు. నిన్న పట్టుకుని వదిలేశాను. మర్యాదగా కనిపించకపోతే ఇప్పుడు పట్టుకుని కట్టేయగలను. ఎక్కడికే చిలక, ఎగిరిపోదామనుకుంటున్నావా? ఇదిగో, నా వల్ల పడ్డాక నువ్వెక్కడికే వెళ్ళలేవు. చెప్పు, ఎవరు నువ్వు? మర్యాదగా చెప్పు. ఎందుకు నా వెంటబడి తిరుగుతున్నావు? చెప్పు అంటానే. ఇంకా నాకు తిక్కరగిందంటే ఎందుకట్లా రేప్ చేసినట్టు? వెళ్లే ముందు మాట వినిపో. నిన్న రాత్రి తెల్లవారు నాకు నిద్ర పట్టలేదు తెలుసా? అందుకు కారణం నువ్వేనన్న విషయం కూడా నీకు తెలుసా? అదిగో మళ్ళీ గాలం లాంటి ఆ చూపులు ఎందుకు? నేను ఆ చూపులతోనే నా మనసు లాగేసుకు పారిపోయావు. ఇవాళ నా ప్రాణం కూడా లాగేయాలనా ఆ చూపు? క్షణం ముందు ఏడుపు, ఇప్పుడు నవ్వు. నీకేమన్నా పిచ్చా? అవును, మీరంటే నాకు పిచ్చి. అది ఈనాటిది కాదు. 2 ఏళ్ల క్రితం మీరు వచ్చినప్పుడు మొదటిసారిగా మిమ్మల్ని చూశాను. పిచ్చిదాన్ని అయ్యాను. మనసు ప్రేమించడం మొదలెడితే మనిషికి పిచ్చెక్కడ మొదలవుతుందంటారు. అదే నిజమైతే నేనెప్పటి నుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నీ పేరు? మళ్ళీ. మళ్ళీ అంత ప్రేమించేదానివి పిలిస్తే పలకుండా పారిపోయావే? కళ్ళు కలలు కంటున్నప్పుడు మాట మోగబోతుంది బాబు గారు. అంటే ఇది కలంటావా? అవును, కూలి పని చేసుకునే పెద్ద దొర కూతురు తమరులాంటి చిన్నబాబు గారిని కలవడం కల్లాంటిదే. కాదు, కలలాంటి నిజం. ఎందుకు నువ్వు పెద్దర కూతురువా? ఎప్పుడు చూడలేదే. ఆకాశంలో ఉన్న నక్షత్రం లాంటి మీకు నేల మీదుండే గడ్డి పువ్వు లాంటి నేను కనిపించకపోవచ్చుగా. ఇప్పుడు కనిపించావుగా. ఇక ఈ గడ్డి పువ్వుని గుండెల్లో పెట్టుకు దాచుకోవడానికి ఆకాశం నుంచి ఆ నక్షత్రమే నేలకు దిగి వచ్చింది, నీకు దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఏమంటావు? చెప్పనా? చెప్పు. నక్షత్రం ఓ పెద్ద నిప్పు ముద్ద, దాన్ని ముట్టుకుంటే మనం కాలిపోతామని మా అయ్య అనేవాడు. అలాగా? ఇప్పుడు కాలిపోతున్నావా? లేదు, కరిగిపోతున్నాను. బాబు గారు, మా అయ్యకి మందిచ్చే వేళైంది, నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు ఈ వేళప్పుడు ఇక్కడే. తప్పకుండా రావాలి. వస్తాను. ఇక పూర్తిగా నయమైంది దొరా. ఇదిగో ఈ మాత్రలు కూడా వాడితే ఆ నీరసం కాస్త తగ్గిపోతుంది. అవును, మీ అమ్మాయి కనిపించదే? దానికి ఇంటికాడ కాలు నిలవదు బాబు, ఎక్కడికో బయటకు వెళ్ళిపోయినట్టుంది. ఓహ్, సరే వస్తాం. బాబు, ఎంతో ఇదిగా వచ్చి వైద్యం చేసి నా ప్రాణం కాపాడారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలరు బాబు? నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చినందువల్ల నీకు మరింత ఆనందం కలిగించేది అడగమంటావా? అడగండి బాబు. ఇప్పుడు కదలే, ముందు నా ప్రాణమైన చిన్నబాబుకి చెప్పి ఆ తర్వాత వచ్చి నిన్ను అడుగుతాను. కొత్త సెట్ వేసుకోండి, చలికి వెచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉండడానికి ఇదెందుకు? నువ్వు ఉన్నావుగా వెచ్చగా. అబ్బా, అల్లరాపి తొడుక్కోండి. తప్పుతుందా? కాబోయేదానివి తొడుక్కోమంటే తొడుక్కోవాలి, తీసేయమంటే తీసేయాలి.
గుడ్ గాడ్. అరే ఇదేమిటి? నా పేరు మళ్ళీ. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను. అది సరే, నాకు సరిగ్గా సరిపోయింది. నా కొలతలు నీకెలా తెలుసు? కిందటిసారి మీరు వచ్చినప్పుడు మీ బట్టలు ఉతకడానికి మేనేజర్ బాబుకి ఇచ్చారు కదా, ఆయనేమో మాయకి ఇచ్చారు. అప్పుడు మీ కొలతలన్నీ రాసుకున్నాను. వెరీ గుడ్. చూడండి, ఈ స్వెటర్ మీరు భద్రంగా దాచుకోవాలి. ఏ? ఎందుకో తెలుసా? ఇది అల్లుతున్న ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకున్నాను. ఎంతో ప్రేమగా అల్లాను. అందుకేనేమో నిన్ను కౌగలించుకున్నప్పుడు ఎంత వెచ్చగా ఉందో, ఇది వేసుకుంటే అంత వెచ్చగా ఉంది. చూడు, ఇంత వెచ్చని స్వెటర్ ఇచ్చావు, నీకో తీయటి. ఆ? ఏమిటా పరుగు? నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. ఏమంటుంది? మళ్ళీ 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 అంటుంది. ఎందుకలా అంటుందో తెలుసా? నా మనసంతా నువ్వే ఉన్నావు కనుక. ఉండి చెప్తాను. చూశావా? నీ మనసు, అందులో నేను. ఇది మాత్రం ఎప్పటికీ మారదు. మళ్ళీ మళ్ళీ ఈ చెట్టు కూలిపోవచ్చు, ఎవరైనా మొక్కలుగా నరికేయచ్చు, వేరెవరైనా ఆ ముక్కల్ని చలిమంటలుగా వేసుకుని బూడిది చేయొచ్చు. కానీ మన ప్రేమను మాత్రం కనిపించే మనుషులు, కనిపించని దేవుడు కూడా ఏమీ చేయరు. బాబు గారు, అడవి మల్లి లాంటి నేను దేవుళ్ళ లాంటి మీ పాదాల మీద పడి పూజకు తగిన పువ్వునయ్యాను. అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. మళ్ళీ మళ్ళీ అవునరా గోపాల్, మళ్ళీ నేను మనసారా ప్రేమించాను. ఆమె మెడలో 3 ముళ్ళు వేసి నాదానిగా చేసుకోవాలనుకుంది. చాలా సంతోషం రా రాజా. నువ్వు మనసు పడ్డ మనిషిని నీదానిగా చేసుకోవాలనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ నాన్నగారు ఏమంటారో ఆలోచించేవారు. గోపాల్, అంతస్తు తక్కువైన మనిషితో మాట్లాడడమే అవమానంగా భావించే ఆయన కూలివాడి కూతుర్ని కోడలుగా ఒప్పుకుంటాడు. ఆమెను కోడలుగా ఒప్పుకోకపోతే నన్ను కొడుకనే సంగతే మర్చిపోవాలి. అంత తేలిగ్గా మర్చిపోయే మనిషి కాదురా ఆయన. పంతంతో కోపంతో ఎంతకైనా తెగించొచ్చు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. అందుకని భయంతో మళ్ళీని దూరం చేసుకోమంటావా? గోపాల్, ఈ లోకంలో పిరికివాడికి ప్రేమించే అర్హత లేదు. ప్రేమించిన వాడికి దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, ఎవరినైనా కాదనుకునే తెగింపు కావాలి. అవి నాకున్నాయి. అందుకే మళ్ళీ నేను పెళ్లి చేసుకు తీరుతాను. ఒరేయ్, నాకు ఆప్తుడివి, ఆత్మీయుడివి నువ్వే కనుక నువ్వు వెళ్ళి మా పెళ్లి విషయం ఆ పెద్దదొరతో మాట్లాడు ప్లీజ్. మీ పెళ్లికి నేనే పెద్దది కావద్దు. నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ. నా అదృష్టం.